ఐపోలవరం మండలం పరిధిలోని గుత్తినిదీవి జి వేమవరం సిద్ధార్థనగర్ గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి మహోత్సవాలు ఘనంగా జరిగాయి. సిద్ధార్థనగర్ గ్రామ ప్రజలు సిద్ధార్థ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి మహోత్సవాలలో ముమ్మిడివరం సీఎం మోహన్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ అంబేద్కర్ ఆశయాలు సాధనకు సమిష్టిగా కృషి చేయాలని, విద్యుత్ అనే సమాజ అభివృద్ధి సాధ్యమవుతుందని, ప్రతి ఒక్కరూ బాగా చదువుకొని అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చాలని సూచించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కోలాట ప్రదర్శనలు, తీన్మార్ వాయిద్యాలు తదితర కార్యక్రమాలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. అనంతరం భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. చేస్తారా కాదండి, నేను స్కై విజన్ అండి, లోకల్ కేబుల్. భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా గుర్తింది సిద్ధార్థనగర్ వాసులందరికీ కూడా జై భీమ్. మరి మనకి స్వాతంత్రం రాకముందు మనుషుల మధ్యన ఎన్నో అసమానతలు ఉండేవి, అంటరానితనం అనేది ఉండేది, మనుషులకు హక్కులు ఉండేవి కాదు. మరి వాటి కోసం మనుషుల యొక్క ప్రాథమిక హక్కులకి మరి అంటరానితన నిర్మూలనకి ఎంతో కృషి చేసి కులమతాల మధ్య ఉన్న వివక్షను పోగొట్టి అందరికీ సమాన హక్కులు కల్పించడం అనేది ఎంతో కృషి చేసిన ఈ వ్యక్తి మరి మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మరి ఆయన జయంతోత్సవాలు ఇంత ఘనంగా చేసుకోవడం చాలా ఆనందం. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలను వారికి ఎటువంటి ఆటంకం కలిగించకుండా, అదేవిధంగా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏం రాకుండా చక్కగా శాంతియుతంగా జరుపుకుంటారని కోరుకుంటూ మీరందరికీ కూడా మరొకసారి జై భీమ్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు.